రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడి ఉందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయే 20 ఏళ్లలో అవసరమయ్యే విద్యుత్ వినియోగం పరిగణలోకి తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మీకు 2014-15 అంచనాకు 2025-26 అంచనాకు పూర్తొచ్చాని కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది కదా. కానీ ఏ రకంగా చూసినా కానీ ఏదైతే ఉందో అక్కడికంటే ఇక్కడ నిర్మాణ వ్యయం ఏదైతే ఉన్నదో 100% మినిమం ఒక 20% తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ కోల్ అవైలబిలిటీ మీకు స్థానికంగా మెయిన్ కోల్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇట్లా పాల్వంచ మక్తలు కూడా ఏదైతే ఏర్పాటు చేయాలి 3 అక్కల 3,800 అంటే ఆల్ 800 into 3 పుట్ టుగెదర్ 2,400 మెగావాట్లు. దాని వల్ల వివాదాస్పదం చేయాలనే విధంగా కొంత విమర్శలకు ప్రయత్నం చేస్తున్నటువంటి మనం ప్రతిదీ వివాదాస్పదం చేయాలి, విమర్శలు చేయాలని చెప్పని ఆలోచన చేసిన రాజకీయ పార్టీలకు తగదు. కొంత ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా నిర్మాణాత్మకంగా ఆలోచించారు. వాళ్ళు ఏమంటారు, మీకు ఎన్టీపీసీ 2,400 మెగావాట్లు 4 రూపాయలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పారంట. వీళ్ళు 2,400 మెగావాట్లు ఎన్టీపీసీ ఇచ్చే తీసుకుంటారు. తీసుకోరని ఎందుకు అనుకుంటున్నావు? అది అసలు నిర్మాణం చేసిందే ఎన్టీపీసీ 2,400 మెగావాట్లు మన తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది. డెఫినెట్లీ ది స్టేట్ విల్ అవైల్ దట్ పవర్. ఇవాళ మనం ప్రతిపాదించే ఈ యూనిట్స్ ఇవ్వాలి, మన తప్ప ఇంకోనికి ఏ రాదని మనకే ఇవ్వాలి, మనమే తీసుకుంటాం. 4 రూపాయలకి ఇచ్చేది ఎందుకు తీసుకోమని 4 రూపాయలకి ఇస్తాను కానీ గిద్దీనికి ఎందుకు పోతున్నాం అంటే ఆ 4 రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు తీసుకుంటాం, అది ఇప్పుడు వాడుకుంటాం. వీళ్ళు నిర్మాణం తలపెట్టే ప్రాజెక్టులు భవిష్యత్ అవసరాల కొరకు అని చెప్పంటారు. వీళ్ళు నిర్మాణం తలపెట్టే ప్రాజెక్టులు భవిష్యత్ అవసరాల కొరకు దాన్ని ఇవ్వాలని దాన్ని కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. ఇదేంటంటే ఇట్స్ లిటిల్ బిట్ క్రియేటివ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ది పీపుల్. దయచేసి ఏదైతుందో ప్రతిదాన్ని మీరు వివాదాస్పదం చేయడము, విమర్శనాత్మకంగా ఇది కాదు, కొంత నిర్మాణాత్మకంగా వ్యవహరించిన ప్రతిపక్షాలు కూడా సంగతి ఎక్కడ ప్రభుత్వం నిర్ణయాలు ఏదైతుందో మీరు తప్పుగా భావించినట్టయితే యూకే దాన్ని లేవనెత్తే తప్పు కాదు దాంట్లో. కానీ ఇటువంటి విషయాలు కూడా మీరు వివాదాలు చేయాలని ప్రయత్నం చేయడం సరైనది కాదు. అట్లాగే ఇవాళ ఈ ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించేస్తుంది. ఇవాళకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏదైతున్నదో 2 సంవత్సరాలు గడవబోతున్న సందర్భంగా ఇవాళకి ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహింపజేస్తుంది. ఇలా సీఎం గారు అంటే ఇది ఏదైతుందో కోడ్కు సంబంధం లేకుండా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఏదైతుందో ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాబట్టి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకే ఉన్నది కోడ్. పట్టణ ప్రాంతాల్లో కోడ్ లేదు. పట్టణ ప్రాంతాల్లో ఏదైతున్నదో ప్రభుత్వ అష్యూర్డ్ పవర్ కిందికి రాదు. ఇదంతా అష్యూర్డ్ పవర్ కిందికి రాదు. ఓన్లీ థర్మల్ పవర్ ఈజ్ అష్యూర్డ్ పవర్. కానీ ఒక విధంగా థర్మల్ పవర్ ఈజ్ లిటిల్ కాస్ట్లియర్ పవర్ దాన్ ఆల్ దిస్. డెఫినెట్లీ థర్మల్ పవర్ ఈజ్ కాస్ట్లియర్ పవర్ దాన్ యువర్ హైడ్రో. cheapest power hydro, solar, wind, they're the cheapest power. Though thermal power is costlier, మనకి ఏదైతుందో ఇది అష్యూర్డ్ పవర్. మన పవర్ కన్సంప్షన్ ఎంత ఉంటుందో అందులో కనీసం ఒక 40% అయినా థర్మల్ పవర్ జనరేట్ మనం అందుబాటులో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గ్రిడ్ కొలాప్స్ కావాలి అవుతుంది చేస్తారు. ఇవాళ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫ్యూచర్ నీడ్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 3 800 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం ప్రతిపాదించింది. మన రామగుండం, పాల్వంచ, మక్తల్. అంటే బేసిక్ గా ఈ థర్మల్ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతున్నదో మనం పెట్టవలసింది ఎక్కడ పెట్టాలి? పిట్ హెడ్ లో పెట్టాలి. పిట్ హెడ్ అని అంటే దానికి కావాల్సినటువంటి ఒక వనరులు ఎక్కడ లభ్యత అయితే